సీతారామాభ్యాం నమస్కారం. శ్రీమద్ రామాయణంలో బాలకాండంలో మొదటవ సర్గలో రెండవ భాగం. వాల్మీకి మహర్షి నారద మహామునిని ఇలా 16 గుణములు కలిగిన వ్యక్తి ఈ భూమండలము మీద ఈ కాలములలో ఉన్నాడా అని పరిప్రశ్నించగా నారదుడు ఇలా చెప్పాడు. నువ్వు అడిగిన గుణములకు సరిపోయేవాడు ఒకడు ఉన్నాడు. అతడు ఇక్ష్వాకు వంశమునకు చెందిన దశరథ మహారాజు యొక్క కుమారుడైన శ్రీరాముడు. శ్రీరాముడు గొప్ప పరాక్రమవంతుడు, మనోనిగ్రహము కలిగిన వారు. ఆయన గొప్ప ధైర్యశాలి మరియు మహా తేజస్వి. శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో చాలా తక్కువగా మాట్లాడే స్వభావము కలిగిన వారు మరియు నీతి శాస్త్రము కూడా తెలిసినవారు. శ్రీరామచంద్రుడు శంఖము వలె నునుపైన కంఠముతో, ఎత్తైన భుజములతో, బలమైన బాహువులతో, విశాలమైన వక్షస్థలము కలిగినవారు. ఆయన సద్గుణైశ్వర్య సంపన్నుడును, శత్రువులను సంహరించువారును, ఆజానుబాహువు. ఇన్ని గుణములతో అయోధ్య నగరమును అన్నదమ్ములతో కలిసి పరిపాలిస్తున్నాడు. నారద మహర్షి ఇలా శ్రీరామాయణాన్ని సంక్షిప్తంగా వాల్మీకి మహర్షికి చెప్పారు. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు మొదటవ సర్గ సమాప్తము. శ్రీరామ